అప్పుడు విచిత్రం జరిగిందమ్మా. ఒక కుక్క నెత్తరు కాల్చుకుంటూ వస్తా ఉంది రాముని కొనుక్కోటానికి. శ్రీరాముడు అందరికీ పరిపాలించేసేవాడు కదా. ఏమైంది సునకమా, కుక్క ఏమైంది అన్నాడు. అయ్యా నేను అయోధ్యలో వస్తా ఉంటే ఒక అయ్యవారు తాతపై కంఠంలో రాస్తా ఉన్నాడు. నేను ఏం రాస్తా ఉన్నాడని చెప్పాడు. కూర్చొని చూస్తా ఉంటే ఆ అయ్యవారు ఆ కంఠంతో నన్ను కొట్టినాడు. నాకు ఈ నెత్తరు కాలింది, మీరే న్యాయం చేయరు. రాముడు పిలిపించండి అయ్యవారు. నిన్న పిలిపించిన అయ్యవారా ఈ పుత్రుడు కొట్టింది నిజమేనా అడగదా? నిజమేసుకోండి. అప్పుడు కుక్కని అడిగినాడు, ఈ అయ్యవారికి ఏం శిక్షేస్తాం అంటే కుక్క అంటుంది, ఏమి వద్దు స్వామి, అయోధ్యానగరంలో ఉండేటువంటి కాళికా దేవాలయం కదా, ఆ దేవాలయానికి ధర్మాధికారిగా చేయి దీన్ని, నాకు అంతే చాలు. శ్రీరాముడు ఆశ్చర్యపోయినాడు. అయ్యో కుక్క, ధర్మాధికారి అంటే కోర్టు కొద్ది వచ్చే డబ్బే అది. అది వరం కానీ శాప్యాలు అవుతుంది, శిక్ష అవుతుంది. మహా గొప్పవారు కదా అంటే అట్లా అంటుంది. ఆ కుక్క ఏమంటుందంటే, రామా నేను ఎందుకు వాడి దేవుని దగ్గర ఏమంటాడంటే, పూర్వజన్మలో నేను ధర్మాధికారిగా ఉండి దేవుని సొమ్ము తిని 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 ఈ జన్మలో నేను కుక్కగా పుట్టినా. ఇప్పుడు వాడు కూడా వచ్చే జన్మలో కుక్కగా పుట్టాలంటే దేవుడు కుక్కి మళ్ళా కాబట్టి మన ఆదాయం. ఆహా, రాముని యొక్క చరిత్ర ఒక్కొక్కటి అర్థం కదమ్మా. అమ్మాయి వినండి, ఈ రాముని చరిత్ర సామాన్యమైనటువంటి కాదు. మహానుభావుడైనటువంటి శ్రీరాముడు ఒకనాడు అడవిలో సీతమ్మ పొడపైన తలపెట్టి నిద్రపోతున్నా. అప్పుడు కాకాసుడు అనే రాక్షసుడు వచ్చిన ఈ సీతమ్మ కూర్చుంటే ఆమె చరువుని ముక్కుతో పెరిగిన సర్వని రక్తం కారింది. అప్పుడు రాముడు ఏం చేశాడంటే ఒక గడ్డి కోసం తీసుకొని అభినందించి ఆ కాకి పైన వేసిన. ఆ కాకి 3 లోకాలు చుడతా ఉంది. మొదలు పోయింది శివుని దగ్గర. శివ, నీకు మిత్ర దేవదేవుడు ఎవరున్నారయ్యా? ఓ పరస్పర శివ, ఏ చంద్రచూడ మదనంతక శూలపాణి సామోగిరీశ గిరిదేశ మహేశ శంభో, ఏ పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమదనాభ గిరీశ జాప నమో భూత
పార్వతీ వల్లభా ఏం విషయం నువ్వు అడిగినా అయ్యా నేను తప్పు చేసిన సీతారాములిద్దరు కూడా అరణ్యవాసంలో ఉంటే నేను సీతమ్మని గాయపరిచిన రాముడు బ్రహ్మాస్త్రం వేసినాడు నన్ను తరుముకొని వస్తా ఉంది నన్ను కాపాడు అన్నాడు శివుని. అప్పుడు శివుడు అంటాడు నేనోటి రాముడు ఒకటినా శివాయ విష్ణురూపాయ శివే కదా. రామ అంటే అర్థం ఏమంటే నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం నుంచి మా అనే అక్షరం, నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రం ఇంకా మా అనే అక్షరం, రా మా రాశబ్దోచ్చర మాత్రేణ ముఖ నిర్యాంతి పాతక. రా అంటే చాలు మనం చేసిన పాపనంతా బయట వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగా మనకు అంటుకుని ఉండడానికి మా అనే కవాటం పడుకోవచ్చు. రాశబ్దోచ్చర మాత్రేణ ముఖ నిర్యాంతి పాతక ప్రవేశ పునఃప్రవేశ విద్యాచ మకారస్తు కవాటవ. ఈ శ్లోకాలన్నీ మన బిడ్డని నేర్పించాల్సి. మన చిన్నోడుకు ఇంగ్లీష్ చదువులే కాదు మన చదువైనటువంటి కూడా నేర్పించాల. ప్రతి పిల్లోనికి శుక్లాంబరధరం అయినటువంటి నేర్పించాల. ఎందుకంటే ఆ శుక్లాంబరధరం నేర్పిస్తే వాడు క్రిమినల్ అయ్యారు, వారి మనసు నెగిటివ్ థాట్స్ వచ్చలేదు, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అందుకే ఇంకే శుక్లాంబరధరం అంటే అర్థం ఏమంటే శుక్ల అంటే తెల్లని, అంబర అంటే వస్త్రం, ధరం అంటే ధరించినవాడు. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రం ధరించిన వాడు ఉద్దేశుడు. శశివర్ణ చంద్రుని వర్ణం కలిగిన వాడు, చతుర్భుజం 4 భుజాలు కలిగిన వాడు, ప్రసన్నవదనం విలక్షణమైన రూపం కలిగినటువంటి వాడు. ధ్యాయే అటువంటి ధ్యానిస్తే సర్వ విఘ్న ఉపశాంతయే, సర్వ కష్టాలకు ఉపశాంతి ఇచ్చేవాడు. మనం అనుకుంటాం సర్వ కష్టాలను తొలగించేవాడు. తొలగించే అధికారం ఏ దేవుడికి లేదు. మనం చేసిండే దాన్ని మనం అనుభవించే తీరాల. అవశ్యం అనవోక్తశ్యం కృతం కర్మ శుభాశుభం. మనం శుభం చేయని అశుభం చేయని అనుభవించే తీరాల. ఉపశమనం అంటే ఏమంటే అర్థము గొడుగు. ఈ ఎండకు గొడుగు పట్టేది, ఎండ గొడుగు పట్టేది చాలా ముఖ్యం. కాబట్టి అది ఉపశమనం. కాబట్టి మన బిడ్డకు నేర్పించాలి. కాబట్టి ఇక్కడ కథాభాగానికి వస్తాము. మనందరూసారి రామధ్యానం చేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తాము. అందరూ కలిసి చెప్తని రామధ్యానం చేయండమ్మా. దానంటే వచ్చిందేదే కాదు, పోయేదే కాదు. రామధ్యానం చేయండి అందరూ.